తెలంగాణలో కొత్త పింఛన్దారులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే దాదాపుగా కొత్త పింఛన్ కోసము 12 లక్షల మంది కూడా అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో 2 లక్షల మందికైతే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. వితంతు పింఛు, ఒంటరి మహిళ సంబంధించిన పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, గీత కార్మిక, చేత కార్మికకు సంబంధించిన పింఛన్లు ఏవైతే ఉన్నాయో వాటిని చాలామందికి ఇవ్వడానికి కూడా ముందుకొస్తా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే దాదాపుగా 42.23 లక్షల మందికి అయితే పింఛన్ అయితే ఇస్తూ ఉన్నారు. మరో 2 లక్షల మందికి కూడా అదనంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది. కొత్తగా మరో 2 లక్షల మందికి పింఛన్ అయితే ఇవ్వబోతా ఉంది. అయితే ఇది జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే మొదలుగానుంది. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు జిల్లా స్థాయి, మండల స్థాయి నుండి ఫిల్టర్ చేసే పరిస్థితి ఇప్పుడు అధికారులకి తప్పచెప్పినట్టు కూడా కనబడతా ఉంది. అధికారులకి ఆ బాధ్యత మొత్తం కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే జెన్యూన్గా ఆ పింఛన్కి అర్హులు ఉంటారో, ఎవరైతే వృద్ధాపులు కావచ్చు, లేకుంటే వితంతు మహిళలు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించండి అంటూ ఇటు అధికారులకు కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా కనబడతా ఉంది. దాదాపుగా 12 లక్షల అప్లికేషన్లో మనం ఒకసారి చూసినట్లయితే 4 లక్షల మంది వృద్ధాప్య పింఛన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఒంటరి మహిళలు 3,50,000 మంది ఒంటరి మహిళలు అప్లికేషన్ పెట్టుకున్నారు. గీత మరియు చేనేత కార్మికులు కూడా దాదాపుగా 3 లక్షల మంది ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా దివ్యాంగులు 72,000 మంది కూడా అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరం గాను కొత్త వాళ్ళకి కూడా అవకాశం కలిగించే విధంగా ఈ బడ్జెట్లో పెట్టడం అయితే జరిగింది. గ్రామీణ అభివృద్ధి శాఖకి ఈ నిధుల్ని ఇవ్వడం అయితే జరిగింది. దాదాపుగా 14,816 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి కొత్త పింఛన్దారులకు సంబంధించి కూడా ఇప్పటికీ ఏదైతే ఒంటరి మహిళలకు కావచ్చు, వృద్ధాపులకు కావచ్చు 2,016 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకి 4,016 రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రము పింఛన్లు పెంచుతామని చెప్పడం అయితే జరిగింది. కానీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బందికరంగా ఉండడం, తెలంగాణలో నిధుల కొరత ఉండడం వల్ల గత ప్రభుత్వం ఇచ్చే ఏవైతే పింఛన్లు వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నా. అయితే గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లు రావడానికి అవకాశం లేకుండా ఉండేది. కొత్త పింఛన్లు పెట్టుకోవాలన్నా కానీ చాలా టైం పట్టేది. కానీ అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ కొత్త పింఛన్లు ఇవ్వడానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. జూన్ 2వ తారీఖు వాటికి కొత్త పింఛన్లు అయితే పడే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ వడపోతగా, అంటే ఎవరైతే జెన్యూన్గా అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే జిల్లా అధికారులకి ఇటు ఆదేశాలు వెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది. అప్లికేషన్స్ వచ్చిన వాటన్నిటిలో కూడా ఎవరు అర్హులైన ఉన్నవారు ఎంతమంది ఉన్నారు, మనం ఇంకెంతమందికి పెంచి ఇవ్వాల్సిన ఇంకా చాలామంది ఉన్నారా, లేకుంటే ఈ 2 లక్షల మందికి మన బడ్జెట్ కేటాయించాము, మిగతా ఇంకే ఎంతమంది ఉన్నారు, 12 లక్షల మంది మాత్రం అప్లికేషన్ పెట్టుకున్నారు, ఆ 12 లక్షల్లో ఎంతమందికి మనం ఇవ్వాల్సి ఉంటుంది అనే విషయాలపైన కూడా ఇప్పటికీ చర్చ జరుగుతూ ఉంది. అధికారులు కూడా ఆ నివేదిక ఇవ్వాలన్నట్టు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు కూడా కనబడతా ఉంది. ఈ మేరకి ఈ సంవత్సరంలో మాత్రం 2 లక్షల మందికి అయితే కొత్త పింఛన్లు అయితే వస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా బడ్జెట్ ఎలిగేషన్ అయితే ఈ బడ్జెట్ సెషన్లో అయినట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అటు బట్టి విక్రమార్క మల్లు డిప్యూటీ సీఎం, ఇటు ఫైనాన్షియల్ మినిస్టర్గా తనే ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించి కూడా అన్నీ తానే చూసుకుంటా ఉన్నారు. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క గారు కూడా ఈ వీటికి సంబంధించి కూడా నివేదిక తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. వీరిద్దరి సమక్షంలో, అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు సీతక్క, ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో కొత్త పింఛన్ల లబ్ధిదారులకు సంబంధించిన అకౌంట్లోకి జమ చేసే ప్రక్రియ కొనసాగనున్నట్టు కూడా కనబడతా ఉంది.